హలో వనజ గారు, హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. రైట్. థ్యాంక్ యూ. వనజ గారు, రుద్రాక్షలు చాలా మంది మెడలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అవును. పూర్వకాలంలో మునులు మాత్రమే మనం చూసేవాళ్ళం. మ్మ్. అలాంటిది మునులు, పీఠాధిపతులు వాళ్ళ దగ్గర మ్మ్. ప్రజెంట్ అంటే మనకి కొంచెం అవేర్నెస్ పెరగటం, వేసుకోవచ్చు అని తెలుసుకోవటంతోనే ప్రతి ఒక్కరు కూడా వేసుకుంటున్నారు. మ్మ్. కానీ వీటికి సంబంధించి పంచముఖ రుద్రాక్షలని ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. మ్మ్. ఎవరు ఏది వేసుకోవాలి, మ్మ్. అసలు రుద్రాక్ష అనేది అది కరెక్ట్ అయిందేనా, ఇలాంటి అనుమానాలు కూడా, అంటే ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అవునండి. రుద్రాక్ష తీసుకునేటప్పుడు అసలు ఎలాంటి, అంటే ఎవరు వేసుకోవచ్చు అనేది ఎట్లా అండి మనకి తెలిసేది? అంటే ఇప్పుడు రుద్రాక్షలు ప్రతిదీ ఒక బిజినెస్ అనండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ కాలంలో చూస్తే ఏమైపోయిందంటే, ఇప్పుడు ఎవరైనా ఒక సెలబ్రిటీ చేతిలో ఈ మధ్య కరుంగళ్ళి మళ్ళీ చాలా చాలా ఫేమస్ అయిపోయింది. ఎవరో సెలబ్రిటీస్ అది చేతికి పట్టుకొని తిరుగుతున్నారని మొత్తం ఫేమస్ అయిపోయి అది వేసుకోవడం వల్లనే వాళ్ళు చాలా బెనిఫిట్ పొందుతున్నారు అన్న ఒక ఇది. సో అఫ్ కోర్స్ ఒరిజినల్వి ఏవైనా కానివ్వండి, అది మనం స్టోన్స్ వేసుకుంటాము, నీలము, పచ్చ, ఇవన్నీ ఒరిజినల్ స్టోన్ ఏదన్నా దాని ప్రభావం చూపిస్తుంది మనకి ఎంతో కొంత. అయితే సిమిలర్లీ ఏంటంటే రుద్రాక్షలు ఏంటంటే, రుద్రాక్ష శివుడి చెమట అంటారు, శివుడి కన్నీరు అంటారు. చాలా 1 నుంచి 16 ముఖి రుద్రాక్షల వరకు ఉన్నాయి. అందులో చాలా రేర్ ఏకముఖి రుద్రాక్ష. పంచముఖి చాలా ఈజీగా దొరికేస్తుంది అనమాట. అయితే నేను మా ఇంట్లో రుద్రాక్ష చెట్టు కొన్ని రోజులు పెరిగింది. పెరిగి కొన్ని రుద్రాక్ష మా ఇంట్లో పెరిగింది, చక్కగా చాలా పెరిగింది. అలా పెరిగిన ప్రాసెస్లో అట్లా కొన్ని రుద్రాక్ష, దాని తర్వాత అది ఎక్కువ అంటే దానికి బలం సరిపడలే. సో రుద్రాక్ష చెట్టు ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిదే, పెంచుతారు చాలామంది. సో ఏమవుతుందంటే, ఇప్పుడు పాత కాలంలో ఒకవేళ మనం ఋషులు, మునులు వాళ్ళని చూసుకుంటూ ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద రుద్రాక్ష మాలలు వేసుకుంటారు. ఈవెన్ నా ఇప్పుడు కాశీ అట్లాంటి ప్లేసెస్లో వెళ్తే ఎక్కువ గోరాజ్ వాళ్ళందరూ రుద్రాక్షలు వేసుకుంటారు. రుద్రాక్షల్లో ఏంటంటే సైన్స్ కూడా ఉందండి రుద్రాక్ష వెనకాల. మనం ఓన్లీ స్పిరిచువల్గా అది వేసుకుంటే నాకు చాలా బాగా అయిపోతుంది, లేకపోతే ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయి నా లైఫ్లో అనడం కంటే కూడా మన బాడీని కంట్రోల్లో పెట్టడానికి రుద్రాక్ష చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, మన ఎనర్జీ ఏదైతే ఉందో దానికి పాస్ ఆన్ అవుతుంది రుద్రాక్షకి. రుద్రాక్షలు ఇప్పుడు మన దగ్గర ఒక రుద్రాక్ష ఉంది, 1 minute. ఇప్పుడు రుద్రాక్ష ఈ రుద్రాక్ష అనుకోండి, ఇది పంచముఖి రుద్రాక్ష. ఓకే, ఈ రుద్రాక్షని ఏంటంటే దీన్ని ఇలా పట్టి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇదేం చేస్తుంది అంటే చిన్న లైట్ ఆక్యుప్రెషర్ లాగా పనిచేస్తుంది మన బాడీ మీద. మనం ఆక్యుపంచర్స్ అంటూ ఉంటాం. దీనికి ఉన్న ఈ రఫ్ టెక్స్చర్ ఏదైతే ఉందో దీన్ని ఇలా అంటూ ఉంటే ఎక్కడైనా మన స్పెసిఫిక్ పాయింట్స్ దగ్గర ఇది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ రుద్రాక్ష. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అయితే పాతకాలంలో మునులు, ఋషులు ఏం చేసేవాళ్ళు, ఇది వేసుకుని ఉంటే ఏం చేస్తుందంటే మన ఎనర్జీని ఇది స్టోర్ చేస్తుంది అనమాట. బాడీలో హీట్ని కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ని కానివ్వండి, హార్ట్కి సంబంధించిన దీనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ దీనికి ఉంటుంది కాబట్టి అది బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి దీన్ని రెగ్యులర్గా వేసుకునేవాళ్ళు. అప్పుడు చూడండి వాతావరణాన్ని కూడా అడ్జస్ట్ చేసి, ఇప్పుడు ఎండాకాలంలో, చలికాలంలో వాళ్ళ బాడీకి కావాల్సిన ప్రొటెక్షన్ ఈ రుద్రాక్షలు ఇచ్చేవి. అందుకే చేతులకి, మెడల్లో అంత రుద్రాక్షలు వేసేసుకునేవాళ్ళు. అవును, దీంట్లో ఆ పవర్ ఉంటుంది. అంటే ఎవరైనా వేసుకోవచ్చు అండి? అంటే మన జాతక రీత్యా కానీ, మన నక్షత్రాన్ని బట్టి, మన రాశిని బట్టి అట్లా ఉంటుందా వనజ గారు? అట్లా ఏం లేదండి. తర్వాత అలా చేసేసారు. మీ జాతకానికి రుద్రాక్ష వేసుకోండి. బేసిక్గా జాతకం చూసినప్పుడు మనం ఏమవుతుందంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతకంలో, వాళ్ళకి ఏ గ్రహం ఒక ఇంపాక్ట్ అవుతుంది, దానివల్ల వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అది ఒకవేళ తెలుసుకోగలిగితే మనము ఓకే దానికి తగ్గట్టుగా ఈ రుద్రాక్షలు ఇవ్వచ్చు. ఓకే, అంతే తప్పిస్తే అది వేసుకోగానే పెద్ద పెద్ద చేంజెస్ అయిపోతాయి. కానీ మనం ఏం చేస్తామంటే స్పిరిచువల్గా ఎనర్జీని కూడా చూస్తాం. దీంట్లో పవర్ ఉన్నది. మనము సాక్షాత్తు పరమశివుడు అంశగా వీటిని చూస్తాం కాబట్టి కాబట్టి వీటిని పూజిస్తాము, చాలా పవిత్రంగా చూసుకుంటాము. దీంతో చాలా బెనిఫిట్స్ డెఫినెట్గా ఉంటాయండి. కానీ అతి మూఢ విశ్వాసాలతో, మూఢనమ్మకాలు అట్లాంటి వాటిలోకి వెళ్ళక్కర్లేదు. అంటే హెల్త్ బెనిఫిట్స్ తో పాటుగా మనకి ఆరోగ్యం, అంటే హెల్త్ అంటేనే ఆరోగ్యం కదా, వీటితో పాటు స్పిరిచువల్ గా కూడా మనకి మన బాడీని కామ్ చేస్తుంది. ఎప్పుడైతే రుద్రాక్షలు వేసుకుంటామో మన హార్ట్ బీట్ ని కంట్రోల్లో పెడుతుంది. ఇది ఒక్కొక్కసారి మనకి ఫాస్ట్ హార్ట్ బీట్ రాకుండా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచి, ఎప్పుడైతే ఎక్కువ రుద్రాక్షలు వేసుకుంటే, నేను చెప్పాను కదా ప్రెషర్ పాయింట్స్ ఇవి, చేతులకు వేసుకుంటే ఇక్కడ ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే మనం బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వడము, నాకు తెలిసిన సైన్స్ ఇదనమాట. సో ఇందులో ఏంటంటే మనం ఒరిజినల్ వేసుకుంటున్నామా, లేకపోతే మెషిన్ మేడ్ రుద్రాక్షలు వేసుకుంటున్నామా
అన్నది ఏకముఖి అనగానే చాలా మంది చాలా కాస్ట్ 5 lakhs 6 lakhs 10 lakhs వాళ్ళ ఇష్టం అనమాట. అయితే ఏకముఖి దొరకడం చాలా చాలా రేర్ యాక్చువల్గా. చాలా మంది ఏం చేస్తారంటే నాకు తెలిసి నేపాల్లో రుద్రాక్షలు ఎక్కువ ఉంటాయి అవును. కాబట్టి వాళ్ళ అక్కడ బ్యాంక్స్లోకి కాంటాక్ట్ అయ్యి ఏకముఖి రుద్రాక్ష కొనాలంటే ఒక పర్టికులర్ కంట్రీ, ఇప్పుడు నేపాల్లో వాళ్ళ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్ ద్వారానే కొనుక్కోవచ్చు నాకు తెలిసి. బయట చాలా ఫేక్ ఏకముఖిలు వచ్చేస్తేనే అవి కొనుక్కునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అవును. అయితే మనము వీటి ఒరిజినాలిటీని చూసినా మన బాడీలో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ దీంట్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అనడానికి మనము ఏం చేస్తాం, చిన్నగా ఈ అరచేతిలో ఈ కాయిన్ పెట్టుకున్నాను ఒకటి నేను. ఓకే, ఏం కాయిన్ అండి అది? ఇది చిన్న యాంటిక్ కాయిన్ అండి, పాత రోజుల్లో నాణ్యాలు అంటారు కదా ఇవి, ఓకే ఓకే అది. ఓకే, ఇది పెడితే ఒరిజినాలిటీని తెలుసుకోవడానికి కూడా ఈ చిన్న టెస్ట్ చేస్తారు. రాగి కానీ ఏదైనా ఒక కాయిన్ మధ్యలో పెట్టి మనము, ఇది రుద్రాక్ష కదా, ఇది ఒరిజినలా కాదా అంటే మనం ఒరిజినల్ రుద్రాక్ష ఏమవుతుందంటే ఇలాగా రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుంది, ఇట్స్ మూవింగ్. సో ఇది ఒరిజినల్ అనమాట. ఓకే ఇట్లా రెండు రాగి బిళ్ళలు పెట్టి మా మధ్యలో ఇది పెడితే ఇది రొటేట్ అయ్యింది అంటే గనక దిస్ ఈస్ అన్ ఒరిజినల్ వన్. ఓకే, ఇది డైరెక్ట్గా నేను చెట్టు నుంచి రాలింది కాబట్టి ఇది ఒరిజినల్ పంచముఖి అండి అది? పంచముఖి ఇది. ఓకేనండి. సో అట్లా ఒరిజినాలిటీ చూసుకోవాలంటే ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఏం చెప్తుందంటే మన బాడీలో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ ఏదైతే ఉందో దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఓకే డెఫినెట్గా. ఓకే. అంటే అందుకని మనం వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరికి ఇవ్వకూడదు అంటారు అనమాట. మీరు వాడేవి మీరే వాడాలి, అవును. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత మనం చేసే. ఋషులు ఏం చేస్తారు, 108 బీడ్స్ మెడలో వేసేసుకునే వాళ్ళు. అది అన్ని రకాలుగా వర్క్ చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు జపాలు చేసుకునేటప్పుడు కౌంటింగ్కి పనిచేసేది, వాళ్ళ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి పనిచేసేది, వాళ్ళ బాడీలో హీట్ని కంట్రోల్ చేయడానికి ఇది వర్క్ చేస్తుంది. అవును. సో అన్ని రకాలుగా. ఇంకా ఏంటంటే నేను చదువుకున్న విషయాలలో వాళ్ళు ఇలా అడవుల్లో వెళ్ళి తపస్సులు చేసి తిరిగేవాళ్ళు కదా. సో వాళ్ళు ఏదైనా ఎక్కడైనా మంచినీళ్ళు తాగాలి, ఏదైనా ఆహారం తినాలి అంటే ఈ రుద్రాక్షలో ఒక పవర్ ఉంది, గుడ్ అండ్ బ్యాడ్ని డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. మన సాత్విక ఆహారము, బ్యాడ్ ఫుడ్ అట్లాంటివి. సో ఇలా ఒక రుద్రాక్షకి ఇలా ఒక దారం కట్టేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు తినే ఆహారం దగ్గర పెట్టేవాళ్ళు. ఇట్లా పెడితే ఇది క్లాక్ వైజ్లో తిరిగితే అది పాజిటివ్ తినవచ్చు, యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే అది తినకూడదు, బ్యాడ్ ఫుడ్, లేకపోతే స్టేల్ ఫుడ్, అలా పనికిరాని ఆహారం అట్లా అనమాట. సో ఎనర్జీ చెక్కింగ్కి కూడా ఈ రుద్రాక్షని పాత రోజుల్లో యూస్ చేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఇది అంటే ప్రాపర్గా మనం సైంటిఫిక్గా ఆలోచించి మన బాడీకి నిజంగా అది సూట్ అవుతుందా సూట్ కాదా అని. అది అఫ్కోర్స్ స్పిరిచువల్గా కూడా చెప్తారు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే 2 ముఖాలు ఉన్న అర్ధనారీశ్వర అంటారు అదని, 2 ముఖాలు ఉన్న రుద్రాక్షని వేసుకోవాలి. ఇలా పంచముఖి కామన్గా అందరూ వేసుకోవచ్చు. ఏకముఖి వేసుకుంటే చాలా పవర్ వచ్చేస్తుంది, పవర్ఫుల్ అయిపోతారు అంటారు. కానీ బట్ 1 నుంచి 16 ముఖాలు ఉన్న రుద్రాక్షల్లో ఒక్కొక్క దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ డెఫినెట్గా ఉంటుంది. ఓకే. సో దాన్ని మనం చెక్ చేసుకొని మనకి ఏది సూట్ అవుతుందో హెల్త్ పరంగా. ఆస్ట్రాలజికల్గా ఏమవుతుందంటేనండి, ఎస్పెషలీ మెడికల్ ఆస్ట్రాలజీ చేసేటప్పుడు మనకి ఈ పర్టికులర్ పర్సన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థమైనప్పుడు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఎవరైనా సజెస్ట్ చేయొచ్చు అట్లా. ఓకే ఓకే. ఇది వేసుకున్నప్పుడు ఏమన్నా నియమాలు పాటించడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉంటాయి వనజ గారు? అంటే దీన్ని మనం స్పిరిచువల్గా చూస్తాము. ఓకే, శివుడికి క్లోజ్గా ఉంటాము అని అనుకుంటారు అందరూ. అట్లా అయినప్పుడు సో డెఫినెట్గా అండి మన ఇంట్లో స్నానం చేసుకుని ఇవి వేసుకోవడము, నిద్రపోయేటప్పుడు తీసి ఒక చక్కటి క్లాత్లో చుట్టి పెట్టేయడం, ఎట్లా పడితే అట్లా పాడేయకుండా ఒక మంచి వెల్వెట్ క్లాత్లోనూ ఒక వుడెన్ బాక్స్లోనూ పెట్టేయడము, మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ చక్కగా పూజ అవి చేసుకునేటప్పుడు మెడలో వేసుకొని జపాలు అవి చేస్తాం కాబట్టి ఆ ఎనర్జీ అట్లానే వర్క్ చేయాలి అని. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే ఈ పీరియడ్స్ ఆ టైంలో తీసేస్తేనే బెటరు. నార్మల్గా ఒక 50+ మెనోపాజ్ అయిపోయిన వాళ్ళు రెగ్యులర్గా వేసుకోవచ్చు. అయితే ఏది వేసుకున్నా కానీ ఇది స్టైల్కి కానీ అలా కానీ కాకుండా ఒక మంచి స్పిరిచువల్ పవర్, మంచి ఎనర్జీ మనతో ఉండాలని వేసుకుంటే డెఫినెట్గా ఇవన్నీ వర్క్ చేస్తాయి మనకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.